వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశ్వవిద్యాలయాలు సమస్యల వలయంలో చిక్కుకుంటూ విద్యార్థులు చదువుకు దూరం అవుతూ సమస్యలకే కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక శానిటేషన్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయకపోవడము, కరెక్ట్ చెఫ్ అయితే నేను ఇట్లాంటి నందనని చెప్తున్నాడు. కాకతీయ యూనివర్సిటీలో రోజు రోజుకు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈరోజు విద్యార్థుల మెస్సుకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక శానిటేషన్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయకపోవడము, ఎక్కడికక్కడ అపరిశుభ్ర వాతావరణము, అన్నంలో పురుగులు, అలాగే మేకులు, అలాగే స్టాప్లర్కు సంబంధించినటువంటి పిన్లు కూడా రావడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యేకించి ఏ సందర్భాలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికే అనేక సందర్భాల్లో అవినీతి కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు ఒక ఆందోళన చేపట్టారు. ఇక్కడ లారీకి సంబంధించినటువంటి కట్టెల బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి. వే బిల్లు లారీది వచ్చింది, కానీ ట్రాక్టర్లో మాత్రం కట్టెలు పంపించారు. ఒక 45 రోజులుగా మేము ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నాము, అనేక అంశాలు కూడా తేటతెల్లమవుతున్నాయి, అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని చెప్పి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పుడూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి కానీ ఉద్యమాలకు కాదన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ విధిలేని పరిస్థితులలో కూడా ఆందోళన చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దశాబ్దాల కాలం నుండి కూడా కాకతీయ యూనివర్సిటీ నిర్వహింపబడుతున్న ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. ఉన్నత విద్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు సమస్యల వలయంలో చిక్కుకుంటూ విద్యార్థులు చదువుకు దూరం అవుతూ సమస్యలకే కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నటువంటి పరిస్థితుల్ని రోజు రోజుకు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్లో నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే ఆహారంలో పురుగులు వస్తున్నాయన్నటువంటి ఆందోళన కూడా గతంలో ఎన్నోసార్లు జరిగింది. కనీసం పప్పుచారులో కూడా మంచినీళ్ళ ప్రాయం అన్నటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాము. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అడుగడుగున అవినీతి అన్నటువంటి ఒక కోణంలో విద్యార్థులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ఇక్కడ కట్టెలకు సంబంధించినటువంటి మెస్లో నిర్వహణ కూడా అనేక అవకతవకల మధ్య జరుగుతుందన్నటువంటి ఒక ఆందోళన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ దగ్గర ఉన్నాము. మొన్న మహిళలు కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మెస్లో కూడా వసతులు సరిగా లేకపోవడం వల్ల అక్కడ తినబుద్ధి కాక ఆ భోజనం కూడా బయట పడవేసినటువంటి సందర్భాలు కూడా అనేకం చూసాం. ప్రస్తుతానికైతే ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కామన్ మెస్ దగ్గర కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఈరోజు ఉదయం నుండి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణము, ఒక వీసీ గారు ఇన్వాల్వ్ కావడము, పోలీసులు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంది, అసలు వీళ్ళలో ఉన్నటువంటి సమస్య ఏంది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి కామన్ మెస్లో ఎట్లాంటి అవినీతి జరుగుతుందన్నటువంటి కోణంలో విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఎట్లాంటి వాతావరణం ఉందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ దగ్గర ఉన్నాము. లోపలికైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎట్లాంటి వాతావరణం ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విద్యార్థుల ఆందోళన వెనుక ఎట్లాంటి ఆంతర్యం దాగి ఉంది, వారు ఎందుకు ఇంత భావోద్వేగానికి లోనవుతున్నటువంటి పరిస్థితి, ఎట్లాంటి వసతులు ఇక్కడ కామన్ మెస్లో ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది విద్యార్థులు బయటనే కూర్చొని తింటున్నారు, మరి దీనికి కారణం ఏందో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మంచిగా టేబుల్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ బయట ఎందుకు తింటున్నారు కదా? క్యాంపస్లో ఉంటున్నాం. ఎందుకు కూర్చున్నాయి ఇక్కడ? బయట బరుసు లోపల బరుస్తున్నాం. ఫ్యాన్ లేవా? ఫ్యాన్లు ఉన్నాయి. ఓకే ఓకే. ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఉబ్బరింది తట్టుకోలేక ఇక్కడ కూర్చున్నాం బ్రో. అంటే ఇక్కడ కూల్ వాతావరణం లేదా? ఇక్కడ కూల్ వాతావరణం అంటే అంతగా కాలేదు, ఉన్నాయంటే ఉన్నాయి అంతే. ఓకే ఓకే. ఆ పప్పుచారు లాగానే చెమటలు కూడా వస్తున్నాయి తింటుండే? ఓకే ఓకే. ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి కామన్ మెస్కు సంబంధించి ఇదివరకు కూడా దీంట్లోనే కొన్ని గొడవలు కూడా జరిగిన సందర్భం, ఒకసారి ఏం జరుగుతుందో ఒకసారి విద్యార్థులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యూనివర్సిటీ అంటేనే కొద్దిగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి ఎక్కడ అన్ని పనికిరాని వస్తువులు కూడా ఇక్కడే ఉంచినట్టుగా కనిపిస్తుంది. అది ఎందుకు పెట్టారు ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాదు. కాకతీయ యూనివర్సిటీ అన్నప్పుడు ఇప్పటికే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాతావరణం గతంలో ఉండేది. కానీ రోజు రోజుకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విద్యార్థులు కూడా ఇక్కడ ప్రస్తుతానికి లంచ్ టైంలో మనం వచ్చినాము. ఆ లంచ్ టైంలో చూస్తున్నటువంటి వాతావరణం ఏంటంటే ఇక్కడ కొంత ఉక్కపోత పోయడం వల్ల ఇక్కడ కొంత వాతావరణాన్ని కూడా ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంది. ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతానికి ఇక్కడ ఒక విద్యార్థులు మాట్లాడదాం. ఇప్పుడు మనం అనుకోకుండా వచ్చిన తర్వాత ఏమైంది బ్రదర్? పిన్ వచ్చింది, ఇగో ఇది తింటే బతుకుతారా మీరే చెప్పండి. ఏ మాత్రం ఇగో చూడండి, ఇది తింటే బతుకుతారా? అది పిన్ను మెస్ అంతా ఏ మాత్రం క్వాలిటీ ఉండట్లేరు. ఏమంటున్నది అడిగితే ఏమన్నారు? అడిగితే ఇది మసాలాల్లో వచ్చినట్టున్నది, మాకు తెలియదు అంటారు. ఏంటి ఎవరికి తెలుసు? ఇది అంటే ప్యాకెట్ అట్లనే చేశారా? అట్లనే వేసారు. ఇది కర్రీ వండనరకు తెలియకపోతే ఇంకెవరికి తెలిసి ఉంటది ఇది. ఓకే, ప్రత్యక్షంగా ఇక్కడ మనం చూస్తున్నాము గుండు పిన్నులు అలాగే స్టాప్లర్ తో కొట్టినటువంటి పిన్నులు కూడా ఇక్కడ భోజనాలు వచ్చాయి, తీసుకొని పక్కన పెట్టుకున్నటువంటి సందర్భము. అనుకోకుండా ఇప్పుడు ఆర్టీవీ ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినటువంటి నేపథ్యంలో తినేటువంటి తిండిలో కూడా ఇట్లాంటి పిన్నులు వస్తున్నాయి. ఒకవేళ మింగుతే అర్జెంట్ పని మీద ఉండి తొందరగా తినేటువంటి వాళ్ళు ఉంటే ఇంకెంత దారుణం ఉండేటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా ఎవరికైనా కంప్లైంట్ చేశారా? చేసాం, ఇందాక అడిగాం. అది బై మిస్టేక్ లో వచ్చినట్టున్నదనేసి ఒక్క మాటతోటి తీసి పడేస్తున్నారు అంతే. దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదు, బై మిస్టేక్ అంటున్నారు. లేదు, పురుగులు వచ్చినప్పుడు కూడా చూపిస్తే నెక్స్ట్ సారి రాకుండా చూసుకుంటాం అనేసి చెప్పేస్తున్నారు, కానీ పదే పదే వస్తుంది. అంటే కొన్ని ఏళ్ల నుంచి ఇట్లనే ఎన్నో సార్లు జరిగినా కానీ రిపీట్ అవుతున్నా ఉంది. ప్రతిసారి కంప్లైంట్ ఇస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. అది ఇక్కడ స్టాప్లర్ కొట్టే గుండు పిన్ను మసాలా ప్యాకెట్లతో వచ్చేటువంటి గుండు పిన్ను ఆ భోజనంలో చేస్తుంటే వచ్చింది. ఈ పిన్ను వచ్చిన తర్వాత ఒకవేళ అర్జెంటుగా బయటికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే మింగితే లోపలికి వెళ్ళిన తర్వాత గుచ్చుకొని ఎంతో ప్రాణాపాయం మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంత నిర్లక్ష్యం, అంటే వంటలో చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే కలుపుతున్నారో ఏం వేస్తున్నామో కూడా తెలియనినటువంటి ఒక దారుణమైనటువంటి వ్యవస్థ ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం. విద్యార్థులు వాళ్ళు చదువుకోవడానికి వచ్చారా, లేకపోతే ఇట్లాంటి ఆందోళన కోసం, అంటే ఏది పడితే అది తినడానికి, లేకపోతే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకుండా ఆందోళన చేయడమే విద్యార్థుల నిత్యకృత్యం అవుతుంది తప్ప చదువులు అనేటువంటి లేకుండా పోవడము, ర్యాంకులు సాధించి కూడా మేము ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంత దుస్థితి ఉందన్నటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. ఒకసారి మనం విద్యార్థులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ఆర్టీవీ చూసిన తర్వాత కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఉదయం నుండి వచ్చినటువంటి వాతావరణాన్ని కూడా కొంత ఇబ్బందికర వాతావరణం. ఇక్కడ ఏంటంటే ఎంత తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా దాన్ని ఏ విధంగా ఉంటుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో చూద్దాము. ఇక్కడ వాతావరణం కూడా ఒకసారి గమనించాల్సింది. ఇక్కడ యూనివర్సిటీ అని అనుకుంటున్నప్పుడు ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ వాతావరణం ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ పరిశోధనలకు కేంద్రం అవుతున్నటువంటి విద్యార్థులు తయారయ్యేటువంటి ఒక కార్యాలయం ఇది. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఒక్కొక్కరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బిట్స్పిలానే యూనివర్సిటీ లాంటి ప్రపంచ దేశాలు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో విశ్వవిద్యాలయాలంటే ప్రపంచ విద్యార్థులు కూడా వచ్చి చదువుకోవడానికి కేంద్ర బిందువైనటువంటి ఒక కళాశాల. అట్లాంటిది ఇక్కడ మెస్సు అంటే తినడానికి ఉన్నటువంటి వాతావరణమే సరిగా లేకపోవడం వల్ల అంటారు కదా, ఇక్కడ ఏది తింటే అది మన ఒంటికి పడుతుంది, ఆ ఒంటికి పట్టినటువంటిదే మనసుగా మారుతుంది, ఆ మనసే మనని ఉన్నత వైపు నడిపిస్తుంది. కానీ ఎక్కడ ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం లేక నిత్యం సమస్యలతో సావాసం చేస్తున్నటువంటి ఇట్లాంటి వాతావరణంలో ఎట్లా చదువుకునేది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కలుగుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఎక్కడ చూసినా ఒక అపరిశుభ్ర వాతావరణము. విద్యార్థులు మాత్రం పోటీ పడుతున్నారు. ఇన్ని రోజుల నుండి తాము పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఉంటున్నారు. అక్కడ బయటనే ఎక్కడ పడితే అక్కడ బయటనే ఇక్కడ భోజనాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది అక్కడ భోజనాలు చేస్తున్నారు, మరికొంతమంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ బయట వాతావరణం చూస్తుంటే ఎక్కడ చెత్త, ఇక్కడ పందికొక్కులు కూడా ఎలుకలు పందికొక్కులు నిత్య నివాసం చేస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఇప్పటి వరకు విద్యార్థుల ఆలోచన విధానము చదువు మీదనే ఉండాలి, కానీ ఇక్కడ సమస్యల వైపు వెళ్తుందంటే ఇక్కడ ఎవరు పట్టించుకుంటున్నారు దీన్ని అన్నటువంటి కోణంలో ఆలోచించాల్సింది. ప్రస్తుతానికైతే అక్కడ కొంతమంది విద్యార్థులు ఉంటున్నారు. ఎక్కడ చూసినా ఈ చెత్త చెదారం కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు కొంత మంచి మంచి హోటళ్లలో కూడా కొంత మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ప్రైవేటు యూనివర్సిటీలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీలను, గవర్నమెంట్ విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తేనే ప్రైవేటు వాసులకు కాసులు పండుతాయి. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యపు వ్యవస్థ రాజ్యం వెళితేనే ఇక్కడ వాతావరణంలోకి ఎవరు రాకుండా చదువుకున్నటువంటి వాళ్ళందరూ ప్రైవేటుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా వర్గాలు మాత్రమే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇక్కడ శానిటేషన్ కూడా చూడొచ్చు. ఇక్కడ కొత్త కంపు వాసన కొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ మెతుకులు అవి మొత్తం ఎక్కడికక్కడ ఇట్లా వస్తున్నది. ఇక్కడ కిచెన్ రూమ్కు సంబంధించినటువంటి ఒక ప్రమాణాలు పాటించడం లేదు. ఎక్కడ చూసినా కానీ ఒక అపరిశుభ్ర వాతావరణము. ఇక్కడ బయటికి రాగానే విద్యార్థులు మాత్రం అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భము. ఇక్కడ ఇప్పటి వరకు అందరూ వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, వీసీలు మారుతున్నారు, ఎంతో మంది వచ్చిపోతున్నారు. కానీ ఇక్కడ యూనివర్సిటీలో
దినదినం మాత్రం ఈ చెప్పుతో ఇసుక ఎందుకు ఉంచారో తెలియదు. ఇక్కడ కనీసం ఏంటంటే కామన్గా ఉన్నప్పుడు మామూలుగా క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అవసరమా ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఇసుక కుప్ప ఎందుకు ఉందన్నది, ఎందుకంటే ఎప్పటికప్పుడు అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అవసరం దగ్గర ఎందుకు వేశారన్నది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ చూసినా ఈగలు దోమలు, ఒక్కసారి మనం చూస్తున్న మొత్తం ఈగలు. అంటే నాకు తెలిసి ఇక్కడే చపాతీలు చేస్తూ ఉంటారు. ఈ చపాతీలు తయారు చేసే ప్లేస్ ఇది. మొత్తం ఈగలు దోమలతోటి కూడా ఇక్కడ ఉన్నది. ఈ ఈగలు దోమలు కూడా రేపు చపాతీలలో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన లేదు. గుండు పిన్నులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విద్యార్థులు మాత్రం తమ ఇబ్బందులు ఎదుర్కోలేక అనేక సార్లు సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే విద్యార్థులు మాత్రం ఇప్పటి వరకు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పుకోవడానికి కూడా అనేక ఉన్నది. కానీ ఒక్కసారి ఇక్కడ చూడు, ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ భోజనం కూడా అక్కడ పడేసిపోయారు. ప్రస్తుతానికి ఈ వాతావరణం చూస్తుంటే మొత్తం ఇక్కడ ఈ వాతావరణం ఎందుకంటే మొత్తం ఆయిల్ కొన్ని ఏళ్ల నుండి క్లీన్ చేయకుంటుంది. ఇది ఇప్పటి వరకు ఇట్లాంటి వాతావరణము ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆయిల్ తోటి దోశలు వేస్తారా? ఇది కనీసము ఇక్కడ ఈ ఆయిల్ కు చెందినటువంటివి ఇవన్నీ చూసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆ హ్యూమిడిటీకి ఆ హీట్కి మళ్ళీ చపాతీల మీదనే పడతా ఉంటాయి, వీటి మీదనే కింద పడతా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తెలియక అదే వేస్తూ ఉంటారు. ఒక్కసారి వాతావరణం ఇంత దారుణంగా కూడా ఎవరు ఊహించలేరు. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి విశ్వవిద్యాలయమైనా ఇది అని చెప్పి అంటారు. ఇక దోశలు వేసే చీపురు అది కనీసం ఊడవడానికి కూడా పనికిరాదు. ఇది దాదాపు ఒక్కసారి విద్యార్థులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక్కసారి ఎవరేం మాట్లాడతారో దీని మీద చూద్దాం. ఇక్కడ కనీసం ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బాత్రూమ్ కూడా కడవడానికి కూడా అవకాశం లేదంటున్నారు. ఎక్కడ పడితే ఇక్కడ ఇంత అపరిశుభ్ర వాతావరణము. ఇక విద్యార్థులు లొల్లి పెట్టకుండా ఏం చేస్తారు, గొడవలు పెట్టకుండా ఏం చేస్తారు, వాళ్ళతోటి కూడా ఒక మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి విద్యార్థులతో కూడా మనం మాట్లాడదాము. ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇదేనా ఇక్కడ ఈ కామన్? నా పేరు బాలకృష్ణ, ఎంఏ ఎకనామిక్స్, పీడిఎస్ ప్రెసిడెంట్ కాకతీయ యూనివర్సిటీ. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మేము గత 40 రోజుల నుంచి ఏం జరుగుతుందో ఈ మెస్సులా మేము అన్వేషిస్తున్నాం. దీంట్లో భాగంగా ప్రతిరోజు ఈ పందికొక్కులు మన ఎడ్ల బర్రెలు కట్టేసి దొడ్డి అన్నా కొంచెం నయంగా ఉంటుంది, కానీ అంత దారుణంగా ఉంది వ్యవస్థ. ఎందుకంటే వీళ్ళకి నెలకు 30 లక్షల మెస్ బిల్ వస్తుంది, కానీ సరైన వ్యవస్థ లేదు ఇక్కడ. అంటే విశ్వవిద్యాలయాలు అంటే ఎక్కడనో మారుమూల ప్రాంతాల నుంచి నా దేశంలో ఉన్న 4 మూలల నుంచి చదువుకోవడానికి ఇక్కడ వస్తారు. విశ్వవిద్యాలయానికి ఎందుకు వస్తారు? ఒక ప్రత్యేక వాళ్ళ ప్రతిభను వాళ్ళ ఉన్నత స్థాయికి పోవడానికి ఒక ఏకైక మార్గం. అది ఓకే, కానీ ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి చెప్పండి ఫస్ట్. ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంటే మీరు ఇందాక చూశారు కాబట్టి పురుగులు వస్తున్నాయి, దాంట్లో ఇనుప సీకులు వస్తున్నాయి, అట్లాగే సరైన పురుగులు వస్తున్నాయి. ఈ వ్యవస్థ దీంతో పాటు ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఈ సరైన బియ్యం లేక రైస్ ప్రాబ్లం ఏంటి, ఆరోగ్యానికి చెడిపోతున్నారు, చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇట్లా ఈ వ్యవస్థ ఇంకా పట్టించుకోవడం లేదు. వీసీ కానీ రిజిస్టర్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళు చెప్తుంటే ఏమంటారంటే చేస్తాం అనే నిర్లక్ష్యంతో వాళ్ళు వహిస్తున్నారు తప్ప. ఇక్కడ మన విద్యార్థులు మీ సమస్య ఏం చెప్పండి బ్రదర్. నా పేరు భరత్, నేను ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 4th ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ మేము ప్రతిరోజు మెస్సులో ఎన్నోసార్లు మేము అడిగినా, కేర్ టేకర్ని అడిగినా కూడా, మెస్ యాజమాన్యాన్ని అడిగినా కూడా పాలు మాత్రం కేవలం ఒక వైట్ పౌడర్ వేసి వాటర్నే పాల లెక్క పోస్తారు. నిజమైన పాలు తీసుకొస్తారు. నిజమైన మనం అందులో ముఖం చూసుకుంటే మన ముఖం క్లారిటీగా కనిపిస్తుంది. అట్లాంటి పాలు పెడుతున్నారు మాకు. ఎన్నోసార్లు ఆ రైస్ కూడా ఒక్కొక్కసారి ఉడుకుతుంది, ఒక్కొక్కసారి ఉడకదు. కూరగాయలు ఒకరోజు చెప్పి కొంతమంది విద్యార్థి నాయకులు వచ్చి ధర్నా చేస్తే ఒక్కరోజు వరకే మంచిగా వండుతారు, మళ్ళీ తెల్లారితే యథాస్థితిగానే వంటలు ఉంటాయి. ముఖ్యంగా మెస్ తోటి చాలా ఇబ్బంది. కామన్ మెస్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కొత్త మెస్ కట్టిరు కానీ అది ఓపెన్ చేయడం లేదు. దగ్గర 1500 మంది విద్యార్థులు ఒకేసారి మెస్సులో తినాలంటే ఆదివారం చికెన్ రోజు అయితే అసలు నిలబడడానికి కూడా ప్లేస్ ఉండడం లేదు మెస్సులో. ఎన్నిసార్లు మరి అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. కానీ కొంచెం ఇప్పటి నుంచైనా కొంచెం అధికారులు నిర్లక్ష్యం వీడి విద్యార్థుల గురించి ఆలోచించి మెస్సులో నాణ్యమైన ఫుడ్ పెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటాను. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చపాతీ పిండి దాదాపు క్వాలిటీ అటది ఇది ఉన్నటువంటి ఇది ఒకసారి మనం చూస్తే ఏంటంటే ఇట్లాంటి వాతావరణము ఇక్కడ కనీసం తినడానికి కానీ నిలబడడానికి కూడా ఉండదు. కానీ ఒక ఇంటెస్టైనల్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. ఎందుకంటే రోగాలు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అనేక ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడలేదు. ఇట్లాంటిది కనీసం ఏ హోటళ్లలో కూడా ఉండరు. కనీసం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక
ఒక ప్రామాణికమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఆ ప్రమాణాలు కూడా ఎక్కడ లేకపోవడము, ఇవంతా ఆయిల్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ ఆయిల్ తోటే ఇక్కడ వీళ్ళు మెస్ అంటే దోశలు వేయడము, అంటే ఓపెన్గా బహిరంగంగా పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ వాటర్ తోటే ఉంటున్నారు. ఈ డబ్బాలకి వెళ్ళి అసలు చూడడానికి కూడా అనేక ఇబ్బందికరమైనటువంటి వాతావరణము. ఇట్లాంటిది అంటే ర్యాంకులు తెచ్చుకొని యూనివర్సిటీలో ర్యాంకులు తెచ్చుకుంటున్నామంటే ఈ భోజనం తినడానిక, ఇట్లాంటి వాతావరణంలో ఉండడానిక అన్నటువంటి ఆందోళన ఆవేదన మాత్రం విద్యార్థులు కలుగుతుంది. ఇట్లాంటి వాతావరణము అసలు ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి వాతావరణానికి ఒక విద్యార్థులు మంచి భవిష్యత్తు కలిగే ఉండాల్సినటువంటి విద్యార్థులకు ఈ వాతావరణంలో వాళ్ళు ఏం చదువుకుంటారన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. వీళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీ వాతావరణం ఎట్లా ఉంది బ్రదర్? మీకు ఇంత ఈ ప్రెమిసెస్లో ఎట్లా ఉంటున్నారు మీరు? కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్సు ఎప్పటికీ కూడా ఒక సమస్యల నిలయంగా లేవనెత్తుతా ఉన్నది. ప్రతిసారి ఎప్పుడు చూసినా కూడా మరి హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, వీసీలకు చెప్పినా కూడా మరి ఈ యొక్క హాస్టల్ మరి కామన్ మెస్యూలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కరించలేదు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ప్లేట్లు సరిపోక అక్కడ ఉన్నటువంటి కొనుక్కొచ్చిన పేపర్ ప్లేట్లు తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. ఇదైనా కూడా ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు మరి సమస్యలను లేవనెత్తిన రూపంలో ఈరోజు మరి ఇవి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల సమస్యల కోసం కామన్ మెస్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి విద్యార్థులు మరి ఫైట్ చేస్తే విద్యార్థులను కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్లకే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్లో మరి అనేక సందర్భాల్లో మేము ఈ యొక్క పురుగులు కావచ్చు, అదేవిధంగా గుండిపిన్నులు కావచ్చు, అదేవిధంగా నాస్తికరమైన 4th 5th క్వాలిటీ మరి ఎగ్స్ కావచ్చు, అనేక కూరగాయలు కావచ్చు, అనేక రకాలైనటువంటి పాడైపోయినటువంటి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చినా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పిన నిర్లక్ష్యంతో ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. ఏమన్నంటే ముమ్మాటికి విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళను గ్రూప్ అడిగి, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ అడిగి విద్యార్థులను మరి పోలీసుల చేత నిర్బంధాలకు గురి చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పొద్దున ఏదైతే ఉన్నదో ట్రాక్టరు కట్టెలు తీసుకొని వచ్చి లారీ తీసుకొచ్చినామని చెప్పేసి ఏదైతే పెట్టిల్లో దాని సందర్భంగా మేము విద్యార్థులం అందరం వచ్చి మరి అడగగా మరి అడిగిన విద్యార్థులను కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. కాబట్టి ముమ్మాటికి ఈ యొక్క అధికారుల మొండి వైఖరిని ఇంతటితో తగ్గించాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నా పేరు ఎల్తూరి సాయి కుమార్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్. ఇక్కడ విద్యార్థులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అడుగడుగున ఎవరిని చూసి కదిలించినా కానీ ఇక్కడ వాళ్ళు వచ్చిన దగ్గర నుండి అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారో అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ వాళ్ళు ఈ పరిస్థితులు ఫేస్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కాలం నుండి కూడా ఇట్లాంటి సమస్యలే వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు రెక్టిఫై కాకపోవడము, అది కంటిన్యూ అవ్వడము, ఎంతమంది కొత్త విద్యార్థులు వచ్చినా కానీ సమస్యలను తెలిసి ఆహ్వానించడమే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలోకి మేము రావడం అన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళు వ్యక్తమవుతుంది. ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది బ్రదర్ మీకు? ఈ వాతావరణంలో అసలు కనీసం ఏ హోటల్కి వెళ్ళినా కానీ కొంత మామూలు ప్రమాణాలు ఉంటాయి, కానీ ఒక విశ్వవిద్యాలయం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకోవాల్సినటువంటి వాతావరణం ఉండాలి. అట్లాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఏ మూలలకు పోయినా కానీ ఇది కామన్గా మీకు అనిపించాలి. కానీ అట్లాంటిది లేకుండా ఈ వాతావరణం ఎట్లా ఉండగలుగుతున్నారు మీరు? వాస్తవానికి నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసిన. అక్కడ ఉన్నటువంటి వసతులకు కావచ్చు, ఇక్కడ ఉన్న వసతులు కావచ్చు, చాలా డిఫరెన్స్ ఉన్నది. అక్కడ చదివింది అక్కడ ఎంత చదువుతామో ఇక్కడికి వచ్చి తిన్న తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం మేము హెల్త్ కేర్ సెంటర్కి వెళ్ళి ప్రతిరోజు చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ రోజు టైంకి ఫుడ్ ఉండదు, అంతా నాసిరకం ఫుడ్లో పురుగులు, గుండు పిన్నులు ఇలాంటివి వచ్చి సమస్య చెప్పినప్పుడు 4 రోజుల వరకు బాగుంటుంది, మళ్ళీ 4 రోజుల తర్వాత అదే రిపీట్ అవుతుంది. ఇలా చెప్పి విసుగొచ్చేసి బ్యాచ్లు వస్తున్నాయి, గవాళ్ళే ఉంటారు, గట్నే పురుగులు వస్తున్నాయి, అట్నే అవుతుంది. సో దీన్ని చేంజ్ చేయడం కోసం ఎంత ఫైట్ చేసినా కూడా 4 రోజుల వరకు ఏదైనా జరుగుతుంది. సో ఈ ఫుడ్ తిని చాలామంది హెల్త్ కేర్ సెంటర్లో ప్రతిరోజు 2 నుంచి 3 ఫుడ్ పాయిజన్తోనే ఆడ నేమ్స్ లిస్ట్ అయితే ఉంటాయి. ఆ హెల్త్ కేర్ సెంటర్లో కూడా డాక్టర్స్ విద్యార్థులు ఏం టైంలో వస్తారు, అవసరం ఉన్నప్పుడు ఉండరు. అండ్ పూర్తిగా అక్కడ అంటే పర్మనెంట్ స్టాఫ్ అనేది ఆడ ఉన్నదో లేదో కూడా తెలియదు మాకు. ఆడికి పోతే ఆయన ఎవరికైనా వస్తాడు, ఆ మేడం రాలేదు, సార్ రాలేదు. అది హెల్త్ కేర్ సెంటర్, అక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కార్డ్ ఎట్లా ఉంటుందంటే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత గలీజ్గా ఉందో. ఇలాంటి వాతావరణంలో మామూలుగా కుక్కలు కూడా తిరగనటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల చూడండి, దీని మీద చపాతీలు చేస్తారు.
దీని మీద చపాతీలు ఇస్తారు. ఇలాంటి పరిసర ప్రాంతాలలో మాకు ఫుడ్ పెడుతున్నారు. ఇక్కడ పిండి ఇక్కడ విసుకుతారు. ఈ వాతావరణంలోనే పిండి విసుకుతున్నటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇందులో చీపురు కట్ట పెట్టి ఒకసారి ఈ వాటర్ చూడండి ఎంత గలీజుగా. ఇందులో చీపురు కట్ట పెట్టి దీంతో ఊడుస్తూ ఉంటారు. అది ఇవాళ ఇట్నే ఉందా, రేపు చపాతీ చేస్తే రేపు అట్నే ఉంటుంది. దాదాపు ఈ వాతావరణంలో ఇక్కడ చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా వాళ్ళు మాటలు వర్ణించలేనటువంటి పరిస్థితి ఈ వాతావరణం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చదువుకొని వచ్చానని చెప్పి అంటున్నాడు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి ఎంతో భిన్నంగా ఉందంటున్నారు. కనీసం మనుషులు కూడా ఉండేటువంటి ప్లేస్ కూడా కాదని చెప్పి అంటున్నారు. ఇంకేమేమి సమస్యలు ప్రతిదీ వాస్తవానికి ఎవరికైనా నేను చెప్పాలనుకుంటే కాకతీయ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఎంత బాగుంటుందో ఫుడ్ విషయంలో అంత ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది. ఇక్కడ మరి ఎడ్యుకేషన్కి ప్రాబ్లం ఏం లేదు. ఫుడ్ ఎడ్యుకేషన్ బాగానే చెప్తారు. ప్రొఫెసర్స్ వాళ్ళ టైంకి వస్తారు. మేము క్లాసెస్కి వెళ్తాం. ఎగ్జామ్స్ కూడా మంచిగా వస్తాం. కానీ మీరు ఇంతటి పరిస్థితులు ఎదుర్కొంటే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి ఉందా? అంటే ఇప్పుడు చేయలేము కానీ ఇప్పుడు మనం వచ్చింది చదువుకోవడానికి, అది ఓకే. కానీ ఈ ఫుడ్ పరిస్థితి కూడా బాగా లేనప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ కదా. ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత స్టడీ మీద ఎట్లా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారని తిని ఓ రోజు తినకుండా పోయి చదువుకోవాలి ఏదో రకంగా. కానీ తప్పలేదు. ఆడేది పెట్టినా కడుపు నింపుకుంటున్నామే కానీ ఆరోగ్యమైన ఫుడ్ తినట్లేదు మేము ఇక్కడ. ఆ మెస్ కమిటీ ఎవరు ఉంటారో అది ఏమొస్తుందో ఏం పోతుందో మాకు తెలుస్తలేదు. కానీ మేము తినే టైంకి అయితే అది నాసి రకమైన ఫుడ్ వస్తుంది. ఓ రోజు అన్నం ఉడుకుతుంది, ఓ రోజు అంతా బాల్ అది గట్టిగా అవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఎవరికొకరికి హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుంది. తర్వాత వీళ్ళు సరిగ్గా కర్రీస్ అండక బయట నుంచి కర్రీస్ తెచ్చుకొని మేము కర్రీస్ తినాల్సి వచ్చే పరిస్థితి. బయటనే తెచ్చుకుంటాం కర్రీస్ వాస్తవానికి. ఎందుకంటే ఇక్కడ ఓ రోజు ఉడుకుతుంది, ఓ రోజు ఉడకదు. ఆ కూర చూసినట్టయితే కూర మీద కూర కంటే నూనె ఎక్కువ ఉంటుంది. అదేంటంటే ఆ నిమిషం వరకు నూనెని పైకి తీస్తారు, పక్కకు పెడతారు, మళ్ళీ అదే కర్రీ ఉంటుంది. మళ్ళీ కొద్దిగా మళ్ళీ నూనె పేరుకుంటుంది. అసలు వాళ్ళకి కర్రీ అండ్ వస్తుందా? అసలు ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారో ఎవరు చేస్తారో. ఈ పరిసర ప్రాంతాలను చూస్తే అసలు కరెక్ట్ చెఫ్ అయితే నేను ఇట్లాంటి దాంట్లో అండనని చెప్తున్నాడు. ఇఫ్ కరెక్ట్ పర్సన్ అయితే ఏదో ఒకటి నడిపిద్దాం, ఎవడో తింటాడు కదా మనం అండేస్తే అయిపోతుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో అక్కడ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నడుస్తుంది అంతే యూనివర్సిటీ. ఇక్కడ పరిస్థితులు మనం గమనిస్తే ఏంటంటే తెలంగాణలో ఒక మోటు సామెత ఉంది, ఒర్రి వాడిపోయా వండక తిన వీడిపోయా అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఎన్ని ఏళ్ళు గడిచినా విద్యార్థులు వస్తూనే ఉంటున్నారు, పోతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉన్నారు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, తిండి కోసం తిప్పలు పడుతూనే ఉన్నారు, చదువు కోసం ఆరాట పడుతూనే ఉన్నారు. ఒకవైపు ఆకలి పోరాటాలు, మరోవైపు భవిష్యత్తు మీద భరోసా కోసం ఎన్ని కష్టాలు పడ్డా చదువుకోవాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. చదువు లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది అన్నటువంటి ఒక బాధ కూడా వీళ్ళలో ఉంటున్నటువంటి ఇట్లాంటి సమస్యలు కూడా దిగమింగుకుంటూ అనేకమైన ఇబ్బందులు పడుకుంటూ కూడా చదివి బయటికి వెళ్ళాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. మరికొంతమంది విద్యార్థులు కూడా ఈ వాతావరణంలో చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం మరికొందరితో మాట్లాడదాం. ఇప్పుడు బ్రదర్, ఇవంతా వాతావరణం చూస్తుంటే అసలు ఇక్కడ ఎవరెవరు పని చేస్తున్నారు, ఎవరెవరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇట్లాంటి వాతావరణంలో ఎవరు అసలు ఉండాలనేటువంటి పరిస్థితి ఉందా? ఇక్కడ ఉన్న కేర్ టేకర్లు అయినా కూడా జాయింట్ డైరెక్టర్ అయినా ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోరు. వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా అసభ్యకరంగానే ఉంటుంది అన్నట్టు. సరిగ్గా మాట్లాడరు. మనం ఏదైనా బాలేదని చెప్పినా కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. రీసెంట్ టైమ్స్లో కూడా ఇలా పిన్ వచ్చింది కదా, అదేవిధంగా మన ఇంతలో బొద్దింక కూడా వచ్చింది. దాంట్లో అప్పుడు చెప్పినప్పుడు కూడా సగం మంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. తీసే బాబాయ్ ఒకసారి వదిలే బాబాయ్ అని అంటారు. బాబాయ్ అంటే మొత్తం బరాకున్ మాఫ్ అయిపోయినట్టే. ఇక అసలు ఏ రోజు కూడా సరిగ్గా ఒక 50-100 మంది దాకా టిఫిన్ సరిపోదు ఎవరికి. చేస్తారు ఇక చపాతీలు ఎగబడాలి. ఇక మీరు ఒకసారి ఉదయం పూట వస్తే అర్థమవుతుంది. ఇక్కడ చాలా అధ్వానంగా ఉంటుంది. గొర్రెలకు వేసినట్టేగా గొర్రెల మందులు ఉన్నట్టు వేస్తారు చపాతీలు, నూనె ఇంత వేస్తారు, తినాలి. ఇక తిని కడుపు నవ్వడం తప్పే ఉండదు. ఒక్కొక్కరికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఆ ఫుడ్ తిని అరగదు, ఒక్కొక్కరికి మోషన్స్ అయితే అబ్బాయి లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇక్కడ ఫుడ్ విషయంలో మాత్రం. ఇక్కడ ఇంకా చాలా మేము ఇందాక కొంత డైరెక్టర్తో మాట్లాడుతుంటే మాతో కాదు పోరాడాల్సింది, మీరు స్కాలర్షిప్ల కోసం పోరాడండి, మీ స్కాలర్షిప్లే మాకు రావట్లే అంటారు వాళ్ళు ఫస్ట్. అంటే అక్కడ స్కాలర్షిప్ల కోసం మేమే పోరాడాలి, ఇక్కడ మెస్ ఫుడ్ బాగాలేదని మేమే పోరాడాలి. ఇక ఇక్కడికి వచ్చింది మేము చదువుకోవడానికి లేదు సార్. ఓవరాల్గా ఉద్యమాలు చేయడం కోసం వచ్చినట్టే ఉంది. అక్కడికి పోతే ఇక మా స్కాలర్షిప్లు రాలని వాళ్ళు అంటారు. ఇక్కడికి వస్తున్నాం అసలు మెస్ బిల్లులు పడట్లేదు, ఏం పడట్లేదు, మేము ఏం పెట్టాం మీకు అంటారు. ఇక అసలు మేము నలిగిపోతున్నాం, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఎప్పటికప్పుడు వీళ్ళు ఫోటోలు తీస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూరగాయలలో పుచ్చులు, అలాగే ఇక్కడ పురుగులు, బొద్దింకలు, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే ఇంతటి దారుణమైనటువంటి కూరగాయలు. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కట్ చేసి అంటే బౌల్లో వేస్తే ఏం కనబడదు, అన్ని ఫ్రై చేసినా ఇట్లనే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ వాతావరణమే ఇక్కడ ఉండలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఒక్కసారి ఇక్కడ విద్యార్థులు ఉంటున్నటువంటి వాతావరణము చాలా దారుణంగా ఉంది. అయితే ఒక్కసారి మనం ఇట్లాంటి వాతావరణంలో నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి ఆవేదనలో ఒక మాట ఉంది. ఎందుకంటే నిజమైన వంట చేసేటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ వాతావరణంలో వంట చేయరు, ఆరోగ్యాన్ని కాంక్షించే ఏ ఒక్కరు కూడా ఈ యూనివర్సిటీలో పని చేయరు అన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కేవలము కొంత అంటే ఏదో ఉంత వెనకేసుకోవడం కోసమే కొన్ని అవినీతి కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేస్తున్నారు, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. దీనికి కూడా అధికారులు కూడా సహకరిస్తున్నారు అనే ఒక ఆందోళన మాత్రం ఇక్కడ పరిస్థితులను చూస్తే మనకు తెలుస్తుంది.
ప్రస్తుతానికి అడుగడుగున అవినీతి జరుగుతుందన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం కాకతీయ యూనివర్సిటీలో ఏం జరిగిందన్నటువంటి కోణంలో కూడా ఆలోచిద్దాం. ఒక్కసారి మనం చూద్దాం. ఒక్కసారి ఇక్కడ ప్రతిసారి అంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు వదులుకోవట్లేదు. కనీసం అడుగడుగున అవినీతి జరుగుతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కలుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఒకసారి వారికి ఉన్నటువంటి సమాచారం ఏంది, అక్కడ కట్టెల విషయంలో కూడా ఒక లారీ లోడ్ అని చెప్పి ఇక్కడ ట్రాక్టర్ లోడ్ పంపించిన మీద కూడా ఒక రెక్కి నిర్వహించి కూడా వీళ్ళు పూర్తి సమాచారం సేకరించారు. ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఉదయం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఓకే అన్న, నా పేరు బాలకృష్ణ, పీడిఎస్ ప్రెసిడెంట్. నేను మెస్ కమిటీ తీసుకున్నా. మేము ఏంటంటే ఈరోజు విషయానికి వస్తే ఏమైందంటే వీళ్ళు వేసింది ఒకటి, దీంట్లో వెయిట్ ఉన్నది లారీ వెయిట్, ఇక్కడ వచ్చింది ట్రాక్టరు. అందుకని దీన్ని నిలిపేసినాము. ఈ ట్రాక్టర్ నిలిపేసి కాసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినాము. దాంతోపాటు కూరగాయలు ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి. ఈ రిపోర్ట్లో మొత్తం ఏమున్నాయంటే 150 ఒక రోజుకి 150 కిలోల కూరగాయలు ఆర్డర్ పెడితే అందులో వచ్చేటివి 100 కిలోలు 120 కిలోలు వస్తున్నాయి. అంటే ఒక రోజుకి 20-30 కిలోల కూరగాయలను వాళ్ళు అంటే వాళ్ళు ఇంటికి వేసుకుంటారు. ఇచ్చే రేట్ ఒకటి, వాళ్ళు ఇచ్చే తూకం ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. అట్లా అనేక దారుణాలు జరుగుతున్నాయి. రైస్ బ్యాగులు కానీ ఈ వ్యవస్థ కానీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉందంటే. తినడానికి ఇంత దారుణంగా ఉన్న క్యాంపస్ అంటే విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలి, ఒక నూతన ఉత్తేజాన్ని ప్రేరేపించాలి విద్యార్థులు. అంటే క్యాంపస్కి వస్తే ఇంత అద్భుతంగా ఉండాలి, చదువుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కొట్టుకోవడానికి అనువైన ప్లేస్ ఇది. దేశాలలో నలుమూల నుంచి వచ్చేటువంటి ఈ విశ్వవిద్యాలయాలకి ఇంత దారుణమైన తిండి కోసం కొట్లాడుతుంటే ఈ దౌర్భాగ్యం ఎంత నీచంగా ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. ముందుగా దీని వెనుక కారకులు ఎవరు, ఇంతటికి స్కామ్ చేస్తున్నారు, ఇంత పెద్ద స్కామ్ చేసినటువంటి డైరెక్టర్ కానీ కేర్ టేకర్ కానీ వీళ్ళంతా నిర్లక్ష్యంగా వేస్తున్నారు. డైలీ రోజు కూరగాయలు పురుగులు వస్తున్నాయి, అన్నంలో కానీ ఇనుప సీకులు వస్తున్నాయి, ఇలా చాలా విషయాలు వస్తున్నాయి కదా, పట్టించుకోవడం లేదు. ఈ ట్రాక్టర్ లోడు ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది వంటలు? ఇది 3 రోజులకు వస్తుంది, 2 రోజులకు ఒకసారి ట్రాక్టర్ వస్తుంది. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే దీని లెక్క ప్రకారము ప్రతిసారి లారీ లోడ్ వేసి ఇక్కడ ఈ ట్రాక్టర్ లోడ్ మాత్రమే వంటలు చేస్తున్నారు, ప్రతిసారి లారీ లోడ్కే బిల్ చేసుకుంటున్నారు. అట్లా ఒకసారి ట్రాక్టర్ వస్తుంది, ఒకసారి బులోర్ వస్తుంది. అంటే చిన్న వెహికల్స్ పంపించి పెద్ద వెహికల్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే ఇంత దుర్భాగంగా అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని నెలల కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇది అవినీతి. ఈ అవినీతి కోసం మేము 40 రోజుల నుంచి మార్నింగ్ ఉదయం లేచి వచ్చి ఇవన్నీ వెలికి తీస్తున్నాం, ఒక్కొక్క ఏమేమి చేస్తున్నారని. అందుకే ఇప్పుడు రిచిని కలిసి వచ్చినాము. వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి కేర్ టేకర్ని నిరంజన్ రాజుని వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు. ఇట్లా చాలా విషయాలు ఇంకా లోతులో ఉన్నాయి. దాన్ని విద్యార్థులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు, పోతున్నారు, కానీ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది. ఈ ఫుడ్ బాగాలేదు, పెరుగు చాలా నీళ్ళని వాటర్ వచ్చి మొత్తం పెరుగుని వాళ్ళ విద్యార్థుల ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వీళ్ళు గత కొద్ది సంవత్సరాల నుండి కూడా వే బిల్లు తీసుకొచ్చారు. ఒక లారీ లోడ్కు వేసినటువంటి బిల్ ఇది. అంటే దగ్గర మొత్తం 1240 కేజీల సంబంధించినటువంటి 12 క్వింటాలకు సంబంధించినటువంటి లారీ లోడు కట్టెలు ఇక్కడికి రావాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని వచ్చాయంటే ఇక్కడ వే బిల్లు చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రాక్టర్ మాత్రమే, ఇది వే బిల్లు, కానీ వచ్చిన లోడ్ మాత్రం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ట్రాక్టర్ మాత్రమే. అంటే 12 క్వింటాలు రావాల్సింది 12 టన్నులు రావాల్సింది కేవలం ఒక ట్రాక్టర్ లోడ్ మాత్రమే రావడం. ఇది 3 రోజులకు ఒకసారి వస్తుంది అంటున్నారు. ఒకసారి ఇక్కడ బొలెరో వాహనము అలాగే చిన్న వాహనాలే వస్తుంది, కానీ బిల్లులు మాత్రం పెద్ద లోడ్లలో వే బిల్లు వేసుకొని తీసుకొస్తున్నారు అంటున్నారు. అడుగడుగునా అవినీతి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం. ఎందుకంటే ఇది కనిపెట్టడానికి కూడా కొన్ని నెలలు, అంటే దాదాపు 45 రోజులకు పైగా శ్రమ పడ్డట్టుగా తెలుస్తుంది. బ్రదర్, మీరు ఏ అంశాల మీద ఇంకా ఫోకస్ చేస్తారు? ఎట్లాంటి ఇబ్బందులు ఇంకా మీ యూనివర్సిటీలో కనిపిస్తున్నాయి? మెయిన్ ప్రధాన కారణం వచ్చేసి ఇది కూరగాయలండి. కూరగాయల మీద ఉంది ఎక్కువ మాదిరిగా. ప్రతిరోజు క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది మనకి. దాన్ని ప్రశ్నిస్తే మనకి ఏమన్నారంటే మీకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతారు. వాళ్ళకి వ్యక్తిగతంగా ఇప్పుడు వాళ్ళ ఒక్కొక్కరు 30,000 జీతం తీసుకుంటున్నారు, పని నిర్లక్ష్యం చేస్తున్నారు. స్టూడెంట్స్ వచ్చి ప్రశ్నిస్తే మీరు చేయండి, మీరే పంపించండి, టెండర్లతో మీరే మార్కెట్ అని అంటున్నారు. టెండర్లు ఏం చేస్తున్నారంటే ఇట్నే వస్తుంది టమాటా అని చెప్పి పొద్దున ఒక టెండరు వీడియో కాల్ మాట్లాడిండు, ఇట్నే వస్తుంది మార్కెట్లోకి టమాటా, ఇట్నే పంపిస్తామన్నట్టు మాట్లాడుతుండ్రు.
నాణ్యత లేని కారణంగా మేము ఏం చేసినామంటే రిటర్న్ పంపించాము. అది రిటర్న్ పంపిస్తే ఈరోజు కూరనే లేదు. వేరే వీడియోలో చూసిన పుచ్చిపోయినవి కూడా ఇవి తీసుకొచ్చి అవే వండుతున్నారు. మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి అది రిటర్న్ వెళ్తుంది. ఇంతకుముందు మెస్ కమిటీ వాళ్ళు చూడలేదు, ఇవి క్వాంటిటీ జోక్కోలేదు కాబట్టి అవన్నీ వండిర్రు. ఆహారం సరిగ్గా లేదు, నిన్న మునక్కాయ సరిగ్గా రాలేదు, ప్రతి దాంట్లో లోపమే. ఒకసారి ఇది చూడండి సార్, ఇలాంటి కూర నాణ్యత లేని ఆహారం వండుతున్నారు మా క్యాంపస్లో. పెసరపప్పు మీకు ఒకసారి స్టోర్ చూపిస్తాను సార్, చూడండి మీరు. ఇవి పచ్చిమిర్చి, బీరకాయ, ఆనక్కాయ, ఇలాంటి ఆహారం పురుగులు పట్టినాయి. సాంబార్లు వేస్తారు, ఇట్లాంటి ఆహారం సాంబార్లు వేస్తారు. పాలు పెరుగు కూడా సీనియర్ జూనియర్ ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయో ఇప్పుడు జూనియర్స్ ఉన్నప్పుడు కూడా అంతే వస్తున్నాయి. 12 డబ్బాల పెరుగు వచ్చేది, ఇప్పుడు అంతే వస్తుంది. 48 లీటర్ల పాలు వచ్చాయి, ఇప్పుడు అంతే వస్తుంది. 250 మంది తగ్గిన తర్వాత క్వాంటిటీ అనేది తగ్గియాలి కదా, అదే మెయింటైన్ చేస్తారు. వీళ్ళు బయట అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. ఇది నిలదీస్తే మాకేం సంబంధం లేదు, మీరు మెస్ కమిటీ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మెస్ కమిటీ మేము కొత్తగా వచ్చినప్పుడు మాకేం తెలుస్తుంది? మాకు మెస్ కమిటీ గురించి ఏం తెలియదు కదా. వీళ్ళు చెప్పాలి కదా ఇది వర్క్, ఇది చేయాలని చెప్పి. మేము ముందు మెస్ కమిటీ వాళ్ళని ఏం జరుగుతుందని తెలుసుకుంటే అప్పుడు నిజాలన్నీ బయటపడితే వాళ్ళు ఇప్పుడు తక్షణమే సస్పెండ్ చేయాలని మేము కోరుకున్నాం. ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ వాతావరణం చూసిన తర్వాత అడుగడుగున ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం. విద్యార్థులకు ఇక్కడ మంచి మానసిక స్థితులు ఉండాలంటే అంటారు శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం. ఏం చేయాలన్నా ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు ఏదైనా చేయడానికి కూడా ఉద్యుక్తులు అవుతూ ఉంటారు. కానీ ఇలా పురుగులు పట్టినటువంటి అన్నము, వాతావరణం సరిగా లేకపోవడము, ఇక్కడ ప్రెమిసెస్ తోటి అనేక ఈగలు దోమలు ఉన్నటువంటి వాళ్ళని ఆహారం తినడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత క్లాసులకు వెళ్ళి చదువుకునేది ఎట్లా? ఇక్కడ జీవితాంతము ఉద్యమాలే ఇక్కడ మన జీవితంలో నిత్యకృత్యం అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో తిండి కోసము, నీటి కోసం, అన్నిటి కోసం కూడా ఒక ఆందోళన చేస్తే తప్ప తమకు ఒక అంటే మంచి భోజనం వచ్చేటువంటి పరిస్థితులు ఇవ్వనటువంటి ఆలోచనలు వీళ్ళు చేస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. బ్రదర్, మీరు ఈ వాతావరణం చూస్తుంటే మెస్ కమిటీ మెంబరా మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? యాక్చువల్గా మేము పొద్దున 5 o'clock వస్తాం బ్రో. 5 o'clock నుంచి మళ్ళీ మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి 9 అవుతుంది. కూరగాయలు చెక్ చేస్తాం, రైస్ చెక్ చేయాలా, ఇక్కడ అడే కూరలు, అండిన కూరలు, అండక ముందు కూరలు ప్రతిదీ చెక్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ చెక్ చేసిన తర్వాత కూరగాయలు బాగాలేవు అని కాంట్రాక్టర్తో రోజు గొడవ పడాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ చూస్తున్నాం మేము. గొడవ పడ్డ తర్వాత నిన్ననే కాల్ చేశాను, నేను టమాటాలు బాగాలేవు, ఏం చేస్తారన్నా, ఇది మంచి పంపించండి కదా అని అంటే, నా ఇంట్లో నేను అదే తింటానా, నువ్వు అదే తిని అని చెప్పేసి నాకు ఆన్సర్ చేయడం జరిగింది. సేమ్ నిన్నటి కంటే ఇవాళ ఇంకా దారుణమైన కూరగాయలు పంపించారు, టమాటాలు పంపించారు. మేము రివర్స్ పంపించినాము. మీరు ఊకున్నారు కాబట్టి మళ్ళీ ఈ రోజు పంపించారా? చేస్తూ ఉన్నారు. ఆయనతో ఎంత గొడవ పెట్టినా ప్రతిరోజు పొద్దున ఆయనకు ఫోన్ చేసి గొడవ పెట్టుకోవడం మాత్రమే మా డ్యూటీ అయిపోతుంది. పొద్దున్న వచ్చి చదువుకోవడం అవి కాకుండా ఆయనతో గొడవ పెట్టుకోవాలి, కాంట్రాక్టర్తో గొడవ పెట్టుకోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ మేము చూస్తా ఉన్నాం. ఈవెన్ ఇక్కడ వచ్చినా కూడా ఇవాళ పొద్దున వేబిల్ తీసుకొని వచ్చారు. అరే వేబిల్ దేని గురించి తీసుకొచ్చారని చూస్తే కట్టెలని చెప్పారు. నేను వెహికల్ క్రాస్ చెక్ చేసుకుంటే వేబిల్ ఏమో వేరే వెహికల్, లారీది. ఇప్పుడు మేము చెక్ చేసాము, అది లారీ బిల్ ఉన్నది, ఇక్కడ మాత్రం ట్రాక్టర్ది ఉన్నది. ఎందుకని నేను క్వశ్చన్ చేస్తూ ఉంటే సరైన తప్పైందని చెప్పేసి నాకు 2 రీజన్స్ ఇచ్చారు. ఒకటే ఫస్ట్ టైం అడుగుతానేమో టైర్ బ్రేక్ డౌన్ అయిపోయింది, వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. సెకండ్ టైం మళ్ళీ అడుగుతానేమో టైర్లు బురదలు ఇరుక్కుపోయినాయి, అందుకే చేంజ్ చేసాం. సో 2 ఆన్సర్లు ఇచ్చడం జరిగింది వాళ్ళు. ఈవెన్ ఎవరు కూడా అకౌంటబిలిటీ తీసుకోలేదు ఇక్కడ నుంచి. ఆయన ట్రాక్టర్ నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం కూడా చేశారు. మేము బెదిరించి ఆపి గేట్ క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని క్వశ్చన్ చేస్తుంటే అప్పుడు మిగతా అధికారులు మాత్రం ఇక్కడ రావడం జరిగింది. అంతవరకు కూడా ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు. యాక్చువల్లీ ఈవెన్ స్టూడెంట్సే కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతుందని మేము చెప్పినంత వరకు తప్ప ఎవరు కూడా మాట్లాడడానికి ఇక్కడ ముందు చూపెట్టలేదు. ఈవెన్ లైక్ ఈ బిల్లు కాకుండా పాల గురించి ఈవెన్ చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఇది ఒకటి మాత్రమే ఎగ్జాంపుల్ దొరికింది. చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ఇది ఒక ఎడ్యుకేషన్ కాదు, ఆల్మోస్ట్ ఒక 10 to 12 టైమ్స్ మేము వీసీ గారికి వెళ్ళడం జరిగింది. ఈవెన్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికి కూడా రిజల్యూషన్ వస్తుంది అనేది నమ్మకం మాకు లేదు. ఉంటాయో లేదో చూద్దాం, ముందు చూద్దాం. లేకపోతే 100% ఇంకా దీన్ని ఆపేది. అవసరం అయితే మెస్ క్లోజ్ చేసే బాధ్యత కూడా స్టూడెంట్స్ తీసుకుంటారు, అధికారులకు కూడా అవసరం లేదు, మేమే తీసుకుంటారు. కేర్ టేకర్ అని రాజును చూసుకుంటాం, కమిటీ వేస్తామని చెప్పారు వాళ్ళ మీద. ఆ కమిటీ వచ్చిన తర్వాత రిపోర్ట్ చూసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ మాకు రిజల్యూషన్ కరెక్ట్ రాకపోతే 100% మెస్ క్లోజ్ చేసే బాధ్యత మేమే తీసుకొని, ఈ రిజల్యూషన్ ఎప్పటి వరకు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. ఇక్కడ వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద కూడా మరికొంతమంది విద్యార్థులు, అసలు మీకున్నటువంటి సమస్యలు ఏం బ్రదర్? సమస్యలు పర్టికులర్గా తీసుకుంటే ఇక్కడ నీట్నెస్ అయితే మెయింటెనెన్స్ అయితే అస్సలే లేదు. ఇష్టం ఉన్నట్టు వండుతారు. చూసిరుగా ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేసిరు. ఈవెన్ లోపల చూసుకుంటే ఇడ్లీ వేయాల్సిన అవేంటి మిషన్స్ కానీ అవి క్లీన్ అస్సలే ఉండవు. మొన్న మేము ఏంటిదంటే ఫోర్స్ఫుల్ చేస్తేనే బయట నుంచి తెప్పించి మనుషుల్ని క్లీన్ చేయించిర్రు. మా పద్ధతి ప్రకారం మేమైతే మెస్ కమిటీ పొద్దున్నే మార్నింగ్ వచ్చి అవన్నీ చెక్ చేసుకొని సామాన్లు ఇవ్వడం అవన్నీ కూడా
మా బాధ్యత ప్రకారంగా మేమైతే చేసుకుంటున్నాం. అవైతే బరాబర్ ఉంది. కానీ వాళ్ళ తరపు నుంచి ఏం జరుగుతుందంటే వాళ్ళకి తెలిసిన సమస్య వాళ్ళు కావాలనే స్కామ్స్ చేసి కూడా తెలియనట్టు ఏం పట్టించుకోవట్లే. మేము క్వశ్చన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు అనవసరమైన రీజన్స్ చెప్పి అసలు ఇట్లా తప్పుదారి పట్టించి అప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు. ప్రూఫ్స్ లేని ఏం చేయలేము కాబట్టి మేము కూడా అంతలా ఏం ఫోర్స్ఫుల్ చేయలే. ఈరోజు ఏమైందంటే ప్రూఫ్తో సహా దొరికేసరికి క్వశ్చన్ చేసేందుకు ఎగ్జాంపుల్ దొరికింది కాబట్టి ఈ సమస్య అనేది ఇంత దూరానికి వెళ్ళింది. సో ఈవెన్ ఇక్కడ చూసుకుంటే మొత్తానికి అయితే నీట్నెస్ అయితే ఉండదు. పర్టికులర్గా ఫుడ్ అయితే అసలు హైజీనిక్ ఉండదు. ఇష్టం లోపల అయితే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ కూలిపోయినటువంటి కూరగాయలు ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎక్కడ నీట్నెస్ లేదు. ఇప్పుడు మీడియా వచ్చిందన్నటువంటి ఆ క్రమంలోనే ఇక్కడ వీళ్ళు ఇప్పుడిప్పుడే నీట్ చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు. ఒక్కసారి ఇక్కడ ఈ వాతావరణం చూడొచ్చు. ఇక్కడ చెప్పాలి సార్ రుద్దేది ఎంత దారుణంగా ఉంది సార్. ఇది మొత్తం జింగు పట్టిపోతే దాన్ని మేము కొట్లాడి లొల్లి వేస్తే వాళ్ళు క్లీన్ చేసిండ్రు. ఇంత దారుణంగా ఉన్నాయి. అది మొత్తం ఎట్లున్నాయి మొత్తం ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇలా ఉంది విశ్వవిద్యాలయంలో. ఇదే పిండి రుబ్బేది. అది అసలు అంత చెత్త ఉంది మొత్తం. ఇప్పుడు కూడా ఇది అసలు పాడైపోయిన దాంట్లోనే ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది లైవ్లో కనిపిస్తుంది మనకు. ఆల్రెడీ ఇంత దారుణమైనటువంటి వాతావరణం అంటే మొత్తం ఇక్కడ పూర్తి స్థాయిలో తుప్పు పట్టిపోయినటువంటి దాంట్లో కూడా వీళ్ళు ఇక్కడ పనులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాల్సినటువంటి పని లేదు. ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మొత్తం ఈ వాతావరణం చూస్తుంటే ఇంత దారుణమైనటువంటి ఆ మెస్ ఎక్కడైనా ఉంటుందా అసలు? మళ్ళీ ఇది ఒక యూనివర్సిటీ, పేరుకు కాకతీయ యూనివర్సిటీ. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇంత దారుణమైనటువంటి ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఉందంటే ఎంత దారుణంగా ఉందో చూడ. ఒక్కసారి మరికొన్ని మనం చూడొచ్చు. మొత్తం తుప్పు పట్టినటువంటి వాటిలలో కూడా ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారంటే ఇది ఇంతవరకు ఎవరు రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మొత్తం తుప్పు పట్టినటువంటి దాంతో మాత్రం ఇక ఎక్కడ చూసినా మొత్తం ఆ సిలుం బట్టి తుప్పు బట్టి ఈ వాతావరణంలోనే ఇక్కడ మేము ఇక్కడ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. పనికిరాని వస్తువులను కూడా ఇక్కడ ఉంచిన తర్వాత అనేక రకమైనటువంటి ఇబ్బందులు. వాస్తవానికి కొంత నీట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా ఈ వాటర్ అంటే శానిటేషన్ కూడా సరిగా లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ స్టాగ్నెట్ అయిపోయింది. ఈగలు, దోమలు, బొద్దింకలు అంటే వండినటువంటి ఆహార పదార్థాల్లోకి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం ఇదంతా చూస్తుంటే క్లీన్నెస్ లేక ఇప్పుడు ప్రస్తుతానికి క్లీన్ చేసిన తర్వాత పరిస్థితి ఇది మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక్కసారి మనం చూసే వాతావరణం కూడా ఇది క్లీన్ చేసిన తర్వాత ఉన్నటువంటి వాతావరణం. అంటే క్లీన్ చేస్తేనే ఇలా ఉంటుంది. పక్కన అక్కడ కప్పలు, ఇక్కడ కప్పలతో సహవాసం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బొద్దింకలు అలాగే కప్పలు ఇవన్నీ వస్తున్నాయంటే ఎందుకు రాకుండా పోతాయి అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం ఇదంతా డస్ట్, ఇదంతా మొత్తం పాకురు, ఇక్కడ ధూళి ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ వాతావరణము ఇదంతా మనం చూస్తున్నది ఇప్పటి వరకు మీడియా వస్తుందని ఒక క్లీన్ చేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఎలా ఉందో ఇంకా దారుణంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ చూస్తుంటా అంటేనే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీడియా వస్తుందనే కొంత క్లీన్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుండే వీళ్ళు సర్వ్ చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ వాతావరణం ఇక్కడ మనం చూస్తున్నాం. విద్యార్థులు క్యాంటీన్లో బయట అక్కడ తింటున్నారు. ఇక్కడి నుంచే వడ్డిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పక్కనే ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ కప్పలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తుంటే ఈ వాతావరణంలో ఈ నుంచే వాళ్ళు వడ్డిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, జవాబుదారితనం అనేది లేనట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రివెంటివ్ మెజర్స్ లేకపోవడానికి కూడా చాలా దారుణంగా చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ అంటే వాతావరణం ఇది అసలు ఈ వాతావరణంలో వంట చేయడం కాదు కదా, వంట పదార్థాలను కూడా ఉంచడం లేదు. ఇట్లాంటి వాతావరణంలో బొద్దింకలు అలాగే తేళ్ళు, జర్రులు, బల్లులు పడకుండా ఏం పడతాయన్నది కూడా విద్యార్థుల ప్రశ్న. ఒక్కసారి ఇంత చూస్తున్నాం కానీ ఈ వాతావరణం కూడా ఎక్కడ చూసినా కానీ ఇబ్బందికర పరిస్థితులే చూడొచ్చు. అసలు కిచెన్ రూమ్, ఎందుకంటే గ్లోబలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వస్తున్నటువంటి మూమెంట్ ఇది. ఇట్లాంటి సమయంలో కూడా ఈ వాతావరణంలోనే ఇంకా వంటలు చేస్తున్నారంటే చాలా దారుణంగా చూసుకోవచ్చు. ఇక్కడ విద్యార్థులు మాత్రం ఎక్కడ కూడా ఈ వాతావరణం చూసినటువంటి వాళ్ళు ఎవరు తినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఒక్కసారి ఇదంతా చూస్తే కడిగిన తర్వాత పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కడిగిన తర్వాత కూడా ఎంత దారుణమైనటువంటి వాతావరణం ఉందో అంటే నాసిరకంగా అరకొర పనులు చేయడము ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలంటే కూడా విద్యార్థులు ఇక్కడ మెస్ కమిటీ ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాంటీన్కి సంబంధించిన ఒక టీం ఉంటుంది. ఆ టీం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది.
ప్రశ్నిస్తున్నప్పటికీ వాళ్లకు ఏదో ఒక సమాధానాలు చెప్పడమే తప్ప ఎక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరణ లేదన్నట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. ఇట్లాంటి వాతావరణాన్ని ఎక్కడ దాదాపు మనము చూసి ఉండము. ఇక్కడ బాధ్యత రాహిత్యమే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణంలో ఉండడం అనేది చాలా దారుణంగా విద్యార్థులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి విద్యార్థుల స్థితిగతులు చూసిన తర్వాత వారి ఇబ్బందులు కూడా అనేక విధాలుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం. బ్రదర్, ఇట్లా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసాము ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అన్నీ చూసినటువంటి పరిస్థితి. ఓవైపు బొద్దింకలు కనిపిస్తూనే ఉన్నాయి, కప్పలు కూడా అక్కడే ఉన్నాయి, అంటే శానిటేషన్ లేక వాడి పరిచినటువంటి మెతుకులు కూడా అక్కడే ఉన్నాయి. ఇదంతా క్లీన్ చేసినట్టు తర్వాత పరిస్థితి క్లీన్ చేయకముందు ఇంకెట్లా ఉందన్నది ఇక్కడ భయం చూస్తేనే భయంగా కనిపిస్తుంది. ఇది క్లీన్ ఎందుకు చేసిరంటే ఈరోజు ఇది అంతా ఎక్స్పోజ్ అయింది కదా సార్, అందుకే చేసిరు. ఇది డైరెక్టర్ వచ్చారు, పోలీసులు వచ్చారు, అందరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ క్లీన్ చేసిరు. డైలీ ఇట్లా ఉండదు, అవన్నీ వేరే లెవెల్లో ఉంటుంది. అది ఇప్పుడు అంతా అక్కడ క్లీన్ చేసిరు, మొత్తం అవన్నీ కట్టెలు కొంచెం మంచి పెట్టిరు. ఇవన్నీ జరిగింది కాబట్టి క్లీన్ చేసిరు. రోజు అత్తే ఉంటుంది, ఏం క్లీన్ చేయరు. ఓకే ఓకే ఇక్కడ మరికొంత చూద్దాము. ఎందుకంటే ఈ వాతావరణాన్ని చూసిన తర్వాత ఇంత బాధ్యత రాహిత్యంగా విద్యార్థులు ఉంటున్నారంటే ఇక్కడ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా ప్రతిరోజు నరక యాతన అనుభవిస్తున్నాము. తిండి విషయంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు అంతా ఇంత కావన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. మరి ఒక చోట ఇక్కడ క్లీన్ చేసేటువంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ చాలా దారుణమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఎక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోవడాన్ని కూడా విద్యార్థులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఆయిల్ అన్నీ చెప్తున్నాం, అది ఆయిల్ కాదు, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ క్లీన్ చేసేటువంటి వాతావరణాన్ని కనుక ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ ఎంత దారుణం ఉందో చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ మనం గమనించుదాము. ఇక్కడ విద్యార్థులతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ మనం ఉన్నటువంటి మెతుకులు కానీ ఇవన్నీ కూడా తీసి ఇక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లో వేయాలి. కానీ ఈ డస్ట్బిన్లో కాకుండా ఉన్నదంతా చెత్త అంతా ఇక్కడే ఉంటుంది, ఇక్కడే పడవచ్చు. అంటే ఒక బాధ్యత రాహిత్యం ఎక్కడ చూసినా కానీ ఇక్కడ పనిచేసే విధానం దగ్గర కూడా ఎక్కడ చూసినా కానీ ఒక శానిటేషన్ విభాగం అనేది పూర్తిగా వైఫల్యం అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఒక ట్యాప్ బంద్ చేయరమ్మా, అది అట్లనే ఉంటుందా? వాటర్ కూడా అంటే పోతూనే ఉన్నాయి. ఒకసారి విద్యార్థులతో మాట్లాడదాం, వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది ఒకసారి మనం మాట్లాడదాము. ఒకసారి ఇక్కడ ప్లేట్ల కోసం కూడా ఇక్కడ పడిగాపులు వాస్తున్న నేపథ్యంలో చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు, అక్కడ మిగిలిపోయినటువంటి అన్నాన్ని కూడా డస్ట్బిన్లో వేయాలి. కానీ అక్కడనే ఇష్టం వచ్చినట్టు కడిగి చూడొచ్చు. ఇక్కడ మొత్తం అక్కడ వాతావరణాన్ని కూడా ఉన్నటువంటి నీళ్లు అక్కడే పోతున్నాయి. ఇప్పుడు సీవేజెస్ కూడా అంటే కాలువలలో కూడా ఈ అన్నంతో నిండి అక్కడే ఉండడం వల్ల కూడా అనేకంగా ఇక్కడే పేరుకుపోయి కాలువలు కూడా నీళ్లు ఫ్రీ కాక అక్కడే ఉండేటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ విద్యార్థులు ఏమంటారు చూద్దాం, ఒకసారి మనం మాట్లాడదాం. బ్రదర్, మీరు డస్ట్బిన్లలో వేయొచ్చు కదా ఇవన్నీ? డస్ట్బిన్లో వేయొచ్చు సార్, కానీ అవి ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్లేట్లు కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 1000-1500 మంది ఉంటారు, ఇప్పుడు 700-800. కానీ ప్లేట్లు ఎన్ని ఉంటాయి తెలుసా? 200, 150 గింతే. వాళ్ళకు సరిపడా ప్లేట్లు అయితే ఉండవు, టైంకు అందవు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎంబడెంబడే క్లీన్ చేసి ఇష్టం ఉన్నట్టు వాడేసి మళ్ళీ మేమే మళ్ళీ క్లీన్గా కడుక్కోవాలి. హైజీనిక్ అయితే మొత్తానికి ఉండదు, మెయింటెనెన్స్. ఇంతకుముందే మీరు మొత్తం చెక్ చేసిర్రు, మెస్ కూడా ప్లేట్స్ కానీ ఫుడ్ విషయం కానీ ఏది కూడా అంత సరిగ్గా ఉండదు సార్. ఇక్కడ కనీసము 1000-1500 మందికి 200 ప్లేట్లే ఇక్కడ. ఇది ఇంత దారుణం, ఎందుకంటే ఒక్కసారి కొని పడేస్తే అక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ 1000-1500 మందికి 200 ప్లేట్లే ఉన్నాయంటే ఇంత దారుణమైనటువంటి బాధ్యత రహితం ఇక్కడ ఉందా అనేది ఇక్కడ చాలా దారుణంగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సమస్యలతోటి విద్యార్థులు సావాసం చేస్తున్నారు. తిండి కోసం యుద్ధాలు చేస్తున్నారు, ఆందోళనలు, ఎడ్యుకేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. రోజుకొక రకమైనటువంటి వాతావరణము, పురుగులు రావడము, అలాగే బల్లులు పడడము, బొద్దింకలు రావడము. ఇక్కడ స్టాప్లర్ అంటే మసాలా పిన్నులు కూడా ఇష్టం వచ్చినట్టు వేయడం వల్ల ఇప్పుడు కొంతమంది విద్యార్థి ఇబ్బందులు పడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాము. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాయి. యూనివర్సిటీలు అనేవి ఒక విద్యా కేంద్రాలుగా మారాలి తప్ప సమస్యలకు ఆలవాలంగా మారొద్దన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులు సమస్యలతోటి సావాసమే తప్ప తమకు ఒక నాణ్యమైనటువంటి విద్య అలాగే నాణ్యమైనటువంటి వాతావరణం లేకపోవడము, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి వ్యవస్థ లేకపోవడానికి తోడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి తాము ఎదుర్కొంటున్నామని చెప్పి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.